హై వర్స్, ఇవాళ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో బీ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. బీ వర్బ్స్ అంటే మనకి ఇంగ్లీష్లో తెలుసుగా ఈజ్, ఆర్, యామ్ అని ఉంటుంది చూసారా. ఇక్కడ మనకు యామ్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే బీ వర్బ్స్ అంటాం కదా. ఇప్పుడు హిందీలో కూడా చూడండి దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ తోటి ఇలా యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే యామ్, ఐ అనే వాడితోటి ఇలా యూజ్ చేస్తాం. ఓకే, ఐ అనే వాడితో అంటే ఇక్కడ ఇక్కడ మై అని అంటూ, ఓకేనా. మై అంటే నేను. ఓకే, మై ప్రెసిడెంట్ హూ అంటే నేను ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రెసిడెంట్ అని చెప్పడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. మై ప్రెసిడెంట్ థా అంటే ఇక్కడ ఏంటంటే ఐ వాజ్ ద ప్రెసిడెంట్ అంటే నేను ఇంతకుముందు గతంలో ప్రెసిడెంట్ అన్నట్టు. ఓకేనా, కాకపోతే అది ఎవరికి యూజ్ చేస్తారు, థా థా అనే వర్డ్ మేల్స్ కోసం యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, తర్వాత మై ప్రెసిడెంట్ థీ అంటే నేను ప్రెసిడెంట్ గతంలో అన్నట్టు. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను గతంలో. ఓకేనా, ప్రెసిడెంట్గా ఉన్నాను అని యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. ఫీమేల్స్కి అయితే థీ అని యూజ్ చేస్తాం అన్నట్టు ఎండింగ్లో. ఓకేనా, మై ప్రెసిడెంట్ థీ అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అని అర్థం. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మీకు నేను కొన్ని వర్డ్స్ ఇచ్చాను. ఇక్కడ ఈ వర్డ్స్ని మీరు ట్రాన్స్లేట్ చేసి కింద కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మై డాక్టర్ మేల్ కోసం మై డాక్టర్, ఐఎమ్ ఏ డాక్టర్, మై డాక్టర్ హూ అని యూజ్ చేయాలన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ బ్రాకెట్లో ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ మై డాక్టర్ హూ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నట్టు. అంతే కదా, మై డాక్టర్ హూ. అదే చూడండి గతంలో అయితే మై డాక్టర్, ఇక్కడ హూ ఉంది, థీ ఉంది, థే ఉంది, థా ఉంది. ఇందులో ఏం యూజ్ చేస్తారు, మై డాక్టర్ అనేది మీరు ఏంటో నాకు కామెంట్లో తెలియండి, కామెంట్లో రాయండి. ఓకే, అలాగే ఫీమేల్ ఉంది మై డాక్టర్ ఏంటిది, హూనా, థీనా, థేనా, థానా. ఓకే, అది ఇక్కడ ఏంటో అది మీకు కింద కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, సెకండ్ దానికి. తర్వాత వచ్చేసి మై టీచర్ హూ లేదా మై టీచర్ థీ లేదా మై టీచర్ థా ఏది యూజ్ చేయాలి, ఐఎమ్ ఏ టీచర్ అనే చెప్పడానికి, నేను టీచర్ని అని చెప్పడానికి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత చూడండి మై ఖుష్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పడానికి, నేను సంతోషంగా ఉన్నాను అని యూజ్ చేయడానికి మై ఖుష్ థా, మై ఖుష్ థీ, మై ఖుష్ థే, మై ఖుష్ హూ ఏం యూజ్ చేస్తాం ఇందులో అది అక్కడ కామెంట్లో రాయండి. ఓకే, తర్వాత చూడండి అది వచ్చేసి ఇంతసేపు మనం నేర్చుకునేది ఫస్ట్ పర్సన్ గురించి. తర్వాత వచ్చేసి సెకండ్ పర్సన్ ఉంటుంది. సెకండ్ పర్సన్ అంటే ఇంతకుముందు నేను కదా, ఇప్పుడు తుమ్ అంటే నువ్వు అంటే ఇంకొకళ్ళ గురించి చెప్పడానికి. ఓకేనా, ఇంకొకళ్ళ గురించి చెప్పడానికి మనకు ఇక్కడ రెండు వర్డ్స్ యూజ్ చేస్తారని చెప్పినాను, తుమ్ లేదా తూ లేదా ఆప్. తుమ్ అనేది ఏంటంటే మన తెలిసిన వాళ్ళ కోసం. ఓకేనా, ఫార్మల్గా యూజ్ చేయం, తెలిసిన వాళ్ళ కోసం అంటే మన ఫ్రెండ్ తోటో మనకు తెలిసిన వాళ్ళతోటో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అదే ఆప్ అనేవాడు ఏంటంటే అందరికి యూజ్ చేసుకోవచ్చు, తెలిసిన వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు, రెస్పెక్ట్ గురించి యూజ్ చేస్తాం అన్నట్టు ఇది. ఓకేనా, ఆప్ అనేవాడు. ఇక్కడ చూడండి తుమ్ ప్రెసిడెంట్ హో అంటే యు ఆర్ ప్రెసిడెంట్. ఓకే, నువ్వు ప్రెసిడెంట్ అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. అదే నువ్వు అనకుండా మీరు అని చెప్పడానికి ఆ ప్రెసిడెంట్ హో ఆప్ అనేవాడు యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, తెలుసుగా మీకు ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, తుమ్ ప్రెసిడెంట్ థే అంటే ఇది గతంలో గురించి. ఓకేనా, వర్ అనేవాడు అందుకోసం యూజ్ చేస్తాం కదా మనం. ఓకే, తుమ్ ప్రెసిడెంట్ థే అంటే నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నావు ఎప్పుడు, గతంలో. అదే మేల్ అయితే. ఫీమేల్ అయితే తుమ్ ప్రెసిడెంట్ థీ. ఓకేనా, థీ అనేవాడు యూజ్ చేస్తాం. ఇక్కడ తుమ్ అంటున్నాం, తుమ్ అనేది ఏంటంటే తెలిసిన వాళ్ళ కోసం, ఆప్ అనేది రెస్పెక్ట్ అన్నోన్ పర్సన్స్ గురించి యూజ్ చేయొచ్చు, లేకపోతే అందరికి యూజ్ చేయొచ్చు అని చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు. ఓకే, ఆ ప్రెసిడెంట్ థే మేల్స్ కోసం, ఆ ప్రెసిడెంట్ థీ ఫీమేల్స్ కోసం. ఓకే, తర్వాత ఇంకొకటి వచ్చేసి థర్డ్ పర్సన్ ఉంటుంది. థర్డ్ పర్సన్లో చూడండి ఒబామా ప్రెసిడెంట్ హై అంటే ఇక్కడ మన ఇద్దరం కాకుండా ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కాకుండా ఇంకొకళ్ళ గురించి చెప్పాలనుకోండి, అలాంటప్పుడు ఇది చేస్తాం ఒబామా ప్రెసిడెంట్ హై, ఒబామా ఈజ్ ద ప్రెసిడెంట్. ఓకేనా, బుష్ ప్రెసిడెంట్ థే అంటే ఇప్పుడు బుష్ ప్రెసిడెంటా కాదు, గతంలో ఉన్నాడు, ఉండేటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే థే అనేదాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు, లేకపోతే థా అనేదాన్ని కూడా యూజ్ చేస్తాం. థా అనేది ఏంటంటే బుష్ ప్రెసిడెంట్ థా అంటే మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, అలాంటప్పుడు బుష్ ప్రెసిడెంట్ థా అంటాం. థే అనేది రెస్పెక్ట్ కోసం యూజ్ చేస్తాం, థా అనేది మనకు తెలిసిన వాళ్ళ కోసం రెస్పెక్ట్ లేకుండా యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు ఇది. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ మై హూ అంటే ఐ యామ్ అనే వర్డ్ కోసం మై హూ యూజ్ చేస్తాం అన్నట్టు. ఐ వాజ్ అనే దానికోసం అంటే గతంలో ఉన్నదానికోసం మై థా అనేవాడు యూజ్ చేస్తాం, మై థా. లేకపోతే మై డాక్టర్ హూ అంటే ఇక్కడ మధ్యలో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, మై టీచర్ హూ. ఓకేనా,
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న దాని గురించి చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం హూ అనేది. గతంలో దాని గురించి చెప్పడానికి మై ప్రెసిడెంట్ థా అని చెప్పడానికి, లేకపోతే మై డాక్టర్ థా అంటే గతంలో అన్నట్టు. ఓకేనా, అలాంటప్పుడు థా అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా. తుమ్ అదే వేరే వాళ్ళ గురించి అంటే మీ సెకండ్ పర్సన్ వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే తుమ్ ప్రెసిడెంట్ హో, లేదా తుమ్ డాక్టర్ హో, తుమ్ టీచర్ హో అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం, హో అనే వర్డ్ యూజ్ చేస్తాం. తుమ్ ప్రెసిడెంట్ థే, లేదా తుమ్ డాక్టర్ థే, లేదా తుమ్ టీచర్ థే గతంలో అన్న దానికోసం ఏం చేస్తామంటే థే అనే వర్డ్ యూజ్ చేస్తాం. తర్వాత ఆప్ ప్రెసిడెంట్ హో. ఓకేనా, థర్డ్ పర్సన్ ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు. ఆప్ అంటే మీరు. ఓకేనా, మీరు ప్రెసిడెంట్. ఓకేనా. తర్వాత ఆ ప్రెసిడెంట్ థే, మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు గతంలో. ఓకేనా. తర్వాత యహ్ వహ్ అనే వర్డ్స్ మనకి ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఓకేనా. యహ్ టీచర్ హే అంటే ఆమె టీచర్, వహ్ టీచర్ హే, వహ్ యహ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వహ్ అంటే దూరంగా ఉన్న దానికోసం, యహ్ అంటే వహ్ అంటే దూరంగా, అంటే మనకంటే దూరంగా ఉన్న వస్తువులు లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళ గురించో చెప్పడానికి వహ్ యూజ్ చేస్తాం. యహ్ అంటే మన దగ్గరనే ఉన్న దానికోసం యహ్ యూజ్ చేస్తాం. ఓకేనా. అదే మేల్స్ అయితే థా యూజ్ చేస్తాం, ఫీమేల్ అయితే థీ యూజ్ చేస్తాం. అదే చాలా ఉంటేనేమో అంటే గతంలోనైతేనేమో థే యూజ్ చేస్తాం. ఓకేనా. హీ అంటేనేమో థా, షీ అంటేనేమో థీ, గతంలో అయితేనేమో థే అని యూజ్ చేస్తాం అన్నట్టు. వహ్ ప్రెసిడెంట్ థే అంటే గతంలో అన్నట్టు. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్లో మనం ఏంటంటే కొన్ని వొకాబులరీ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ యువర్ బ్యూటిఫుల్ అంటే చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ అంటే ఏంటంటే అందంగా. ఓకే, అందం అనే దానికోసం ఏం చేస్తామంటే సుందర్ అనే వాడు యూజ్ చేస్తాం అన్నట్టు. ఆప్ సుందర్ థే ఎప్పుడు గతంలో, నువ్వు బ్యూటిఫుల్గా గతంలో ఉండే అని చెప్పడానికి ఏమి చేస్తామంటే సుందర్ థే లేదా సుందర్ థీ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. టీ వాజ్ హాట్ అంటే మనకేంటంటే టీ అనేది హాట్గా ఉండేది. ఈ సెంటెన్స్లో మీరు నేర్చుకోవాల్సింది సుందర్ అనేవాడు నేర్చుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి, హాట్ అంటే ఏంటిదంటే గరం. ఓకేనా, వేడి ఉంది. చాయ్ గరం థీ అంటే చాయ్ వేడిగా ఉండే. ఓకేనా, మనం వేడి అని అనడానికి ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ గరం. ఓకే. మరి చల్లగా అని చెప్పడానికి ఏంటంటే థండా అనేవాడు యూజ్ చేయొచ్చు. ఓకే, థండా. ఓకే. తర్వాత వచ్చేసి యు ఆర్ పూర్ అని ఉంది. ఇక్కడ పూర్ అంటే యాక్చువల్లీ ఆప్ గరీబ్ థే. ఓకేనా, లేకపోతే ఆప్ గరీబ్ థీ. యు ఆర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కదా, ఆప్ గరీబ్ హో అని రావాలి ఇక్కడ యాక్చువల్లీ. ఓకేనా, యు ఆర్ పూర్ అని చెప్పడానికి ఆప్ గరీబ్ హో. ఆప్ గరీబ్ థే అంటే నువ్వు పూర్గా ఉండే గతంలో, థే అంటే. థీ అన్న కూడా అంతే. ఓకే, ఇక్కడ పూర్ అంటే ఏంటంటే పేదవాళ్ళని అంటారు అన్నట్టు. గరీబ్ అంటే పేదవాళ్ళు. ఓకే, అమీర్ అంటే రిచ్. ఇదేమో పూర్ అంటే గరీబ్. ఓకేనా, పేదవాళ్ళు అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ యువర్ దేర్ ఆప్ వహా థే, నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఆప్ వహా అంటే అక్కడ, థే అంటే నువ్వు అక్కడ ఉన్నావు. ఓకేనా. తర్వాత యు ఆర్ మై ఫ్రెండ్ అంటే తెలుసు, దోస్త్ అని తెలుసు కదా. ఓకే, ఆప్ మేరే దోస్త్ హో. నువ్వు నా ఫ్రెండ్గా ఉండే గతంలో అంటే ఏం చేస్తారు అప్పుడు, ఆప్ మేరే దోస్త్ థే అని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. తర్వాత యు ఆర్ దేర్ ఆప్ వహా హో, నువ్వు అక్కడ ఉన్నావు. ఓకేనా, వహా అంటే అక్కడ. యు ఆర్ దేర్ ఆప్ వహా హో, ఆప్ యహా హో అని యూజ్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, ఇవి ఈ సెంటెన్స్ రెండు ఒకటేసారి వచ్చాయి కాబట్టి. తర్వాత చూడండి, యు వర్ యంగ్ అంటే ఆప్ జవాన్ థే అంటే యంగ్ అంటే జవాన్ అంటాం అన్నట్టు, జవాన్. ఓకేనా. యంగ్ అంటే తెలుగులో ఏం వర్డ్ అంటే నాకు తెలుగులో దొరకట్లేదు దీని వర్డ్. యవ్వనం. ఓకే, యంగ్ అంటే మీకు తెలుసుగా ఇంగ్లీష్లో. ఓకేనా, ఇక్కడ జవాన్ అంటే యంగ్ అని అర్థం అన్నట్టు. ఓకేనా, ఆప్ జవాన్ థే అంటే నువ్వు యంగ్గా ఉన్నావు గతంలో. ఓకేనా. తర్వాత వచ్చేసి యువర్ రిచ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ధనికులని అంటారు. ఓకేనా, పైసలు ఉన్న వాళ్ళను. ఓకే, ఆప్ అమీర్ థే అంటే మీరు గతంలో ధనవంతులు అని చెప్పడానికి. ఆప్ అమీర్ హై అంటే మీరు ధనవంతులు అని చెప్పడానికి, ఇప్పుడు ప్రస్తుతం అన్నట్టు. ఓకే, హై అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేదాని గురించి చెప్తారు, థే అంటే గతంలో ఉండేదాని గురించి చెప్తారు అన్నట్టు.
వ్యూవర్స్ చూడండి, మీరు నా వీడియోస్ని youtube.com/hafiz time అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేము వెళ్ళక పొందొచ్చు. అంతేకాకుండా timecomputerstudy.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. తెలుగు ట్యూటోరియల్స్లో మీరు నేను ఏమేమి కోర్సులు చెప్తున్నాను, దాని ప్రైస్ ఏంటి, దానిలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాననే వాటి గురించి కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.